ఇక్కడ ఈ 3 స్తంభాలు ఉన్నాయి కదా, ఈ 3 స్తంభాలు రెండింటికి మాత్రము సిలిండర్ ఖాళీ అయితే ఖాళీ సిలిండర్ బరువు ఎంత అది మాత్రం ఉంటుంది 16.9. ఒక స్తంభానికి మాత్రము A31 అని రాసింది ఇక్కడ వరకు. A31 అనేది సంవత్సరం 2030లో ఎక్కువ వేడి వల్ల అంటే ఒక ½ అవర్ వరకు మంట మంటే ఇది వేడి వల్ల కొంచెం కల్చర్ అవుతుంది ఆడుకోవచ్చు. సో వాటికి మనం ఏ విధంగా ఆడుకోవాలి అనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్లో కంటిన్యూ ఉంది. సో ఇది మనం కొంచెం అందరూ కొంచెం ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి మనం మంట ద్వారా మనం ఎంత కుకింగ్ చేసుకొని ఎంత ఉపయోగం వస్తుంది. సో ఇక్కడ ఇబ్బంది ఉంటే చెప్పండి. వారోత్సవాల్లో భాగంగా జోగిపేటలోని రిక్షా కాలనీలో అగ్ని ప్రమాద నివారణ పద్ధతులు, ఒకవేళ మంట వస్తే మనం ఏ విధంగా ఆర్పుకోవాలి అనే కొన్ని నివారణ పద్ధతులు వీళ్ళకు వివరించడం జరిగింది. కాలనీ వాసులు కూడా చాలా బాగానే స్పందించారు. ఒకవేళ గ్యాస్ సిలిండర్స్ కానీ లేక కట్టెల పొయ్యి మాదిరిగా వంట చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి మంటలు వస్తే మనము మంటను ఏ విధంగా నివారించుకోవాలి, మంట అనేది మనకు ఎంత ఉపయోగపడుతుందో దానివల్ల అది ఎక్కువగా జరిగితే అంత నష్టం వస్తుంది. సో ఆ మంటను కంట్రోల్ చేసుకుంటూ దాన్ని మనకు మంచిగా ఉపయోగించుకోవాలని వారికి అగ్ని నివారణ పద్ధతులను వివరించడం జరిగింది. ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 20 వరకు అంటే దాదాపు వారం రోజులు నిర్వహిస్తాము. ఈ వారం రోజులు ప్రజల లోపల అగ్ని నివారణ పద్ధతులను వివరిస్తూ వాళ్ళ లోపల ఒక అవేర్నెస్, ఒక అవగాహన కార్యక్రమాలు అనేది చేపడుతున్నాం. ఈ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నిన్న నుండి స్టార్ట్ అయింది, అంటే 14వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. నిన్న అగ్నిమాపక అమరవీరులకు నివాళులు అర్పించి ఈరోజు ఉదయం బస్టాండ్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఈ రిక్షా కాలనీలో నిర్వహించడం జరిగింది. తర్వాత రేపటి నుండి అంటే మాకు ఉన్న షెడ్యూల్ ప్రకారము ఆ షెడ్యూల్లో నిర్వహించిన పద్ధతుల ద్వారా మనము అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తుంటాం.